హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పరమాన్నం అండి. దేవుడికి ప్రసాదంగా పెట్టుకునే పరమాన్నం. ఇది చేసుకోవడం చాలా సింపుల్, అందరికీ తెలిసిన వంటేనండి. కాకపోతే ఈ స్టైల్లో చేసుకోవడం వల్ల ఏంటంటే పరమాన్నం అనేది చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవటం కానీ అలా ఏం జరగదండి. పాలు కూడా విరిగిపోకుండా వస్తాయి. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి. ఇక్కడ నేనైతే 1 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. పాలు అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వస్తుంది పరమాన్నానికి. 1 లీటర్ వరకు పాలు అనేది తీసుకున్నాను. ఈ 1 లీటర్ పాలు మరిగే వరకు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్, బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఒక 2 నిమిషాల్లోనే వేగిపోతాయి కదా. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు బెల్లం వేసానండి. నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను, 1 కప్పు బెల్లం వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఈ బెల్లం అనేది కరిగిపోయే వరకు ఉంచితే సరిపోతుందండి. ఎలాంటి పాకము రావట్లేదు. చూసారు కదా, ఇక్కడ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలండి. దీనిలో ఏమైనా నలకలు ఉన్నా సరే మొత్తం బయటకు వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా పాకం కూడా చల్లారుతుందండి. ఇప్పుడు పాలనేవి మరిగినాయి. నేను ఇక్కడ 1 కప్ వరకు రైస్ తీసుకున్నాను. దీంట్లోనే ప్రసాదం కాబట్టి కొద్దిగా కందిపప్పు వేసుకున్నానండి. అది మీ ఆప్షనల్. ఈ రైస్ వేసిన తిప్పుతూనే ఉండాలండి. ఒక 15 నిమిషాలు ఉడికితే చాలండి. ఇలా ఉడికిపోతుంది, మనం పట్టుకుంటేనే మెత్తగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా ఉడికితే చాలు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకున్నానండి నేను. దీంట్లోనే ఇందాక మనం కాసి పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసేసుకోవచ్చు ఈ షుగర్ తర్వాత. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఆల్రెడీ అన్నం అనేది ముందే మెత్తగా ఉడికిపోయింది కదా. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే అండి చల్లారిన తర్వాత కూడా కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. చూసారు కదండి, మీకు కూడా సింపుల్గా అనిపించింది కదా. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి. దీంట్లో నేను లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటానండి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా చేసేసుకోండి. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి. పరమాన్నం అనేది గట్టి పడదు, పాలు కూడా విరిగిపోకుండా వస్తాయి. దానికంటే ముందు మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే